ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ట్రేడ్ యూనియన్స్ కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో కిసాన్ చౌక్లో ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। కేంద్ర ప్రభుత్వము నల్ల చట్టాలను రద్దు చేయాలని అలాగే లేబర్ చట్టాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। అలాగే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని అలాగే డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని కార్మిక కర్షక సంఘాలు ఈ సందర్భంగా డిమాండ్ చేశాయి। లేని పక్షంలో దేశవ్యాప్త ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు। ఇక మరో వార్తా విషయానికి వస్తే పట్టణంలోని నెహ్రూ యువక కేంద్రం ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు యువకులు అధికారులు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు। అనంతరం ఈ సభలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ పరిరక్షణకు విద్యార్థులు యువకులు ప్రజలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు। కార్యక్రమంలో విద్యార్థులతో పాటు యువకులు అలాగే అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే దిలావర్పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న మండల ప్రజలు మరోసారి తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు। ఈరోజు మండల కేంద్రంలోని నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు। దాదాపు 4 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు। 4 గంటల పాటు రాస్తా రోకో కొనసాగడంతో ప్రజలు రోడ్డుపై బైఠాయించడంతో ఇటు బైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి। ప్రభుత్వం వెంటనే స్పందించి ఇథనాల్ ఫ్యాక్టరీని ఇప్పటికైనా రద్దు చేయాలని నెల్లి పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని దిలావర్పూర్ మండలకు చెందిన ప్రజలు ఈ సందర్భంగా హెచ్చరించారు।